జాతీయ లోక్ అదాలత్లో భాగంగా 3000 కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు జిల్లా జడ్జి శ్రీనివాస్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించారు. ప్రధానంగా వచ్చిన కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు వెల్లడించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల ఆదేశాలతో వీటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు నేషనల్ లోక్ అదాలత్ దేశవ్యాప్తంగా జరుగుతోంది. సుప్రీంకోర్టు వారి యొక్క ఉత్తర్వుల మేరకు హైకోర్టు ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి అధ్యక్షతన ఈ నేషనల్ లోక్ అదాలత్ అనంతపురం జిల్లాలో కూడా జరుగుతుంది. ఈరోజు సాయంత్రానికి సుమారు 3000 కేసులు డిస్పోజ్ చేయాలని టార్గెట్గా పెట్టుకున్నాం. దానికి పోలీసు డిపార్ట్మెంట్ వారి నుంచి అద్భుతమైనటువంటి సహకారం న్యాయ వ్యవస్థకు అందింది. పక్కనే సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అనంతపురం వారు ఉన్నారు. వారి యొక్క స్టాఫ్ కూడా ఇక్కడికి ఈరోజు వచ్చి మ్యాక్సిమం కాంపౌండబుల్ కేసెస్ అన్ని కూడా నేషనల్ లోక్ అదాలత్లో కేసులు రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఈరోజు కక్షిదారులందరికీ కూడా మధ్యాహ్నం భోజనం ఏర్పాట్లు చేసినారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మ్యాక్సిమం కేసెస్ అన్ని కూడా ఈరోజు డిస్పోజ్ చేయాలని నిర్ణయించుకున్నాం. ఈ యొక్క నేషనల్ లోక్ అదాలత్ రావడం ద్వారా మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి న్యాయ వ్యవస్థకు కక్షిదారులకు కూడా తక్కువ సమయంలో మ్యాక్సిమం వారి యొక్క స్నేహపూర్వకమైన సంబంధాలు కొనసాగించడానికి దాని కేసులు రాజీ పడుతున్నాయి. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకుంటున్నారు. ఒక పోలీస్ కేసులే కాకుండా పంచాయతీ వ్యాక్సినేషన్ కలెక్టర్స్, బ్యాంకు రుణాలు, ఇతరత్ర కేసులన్నీ కూడా అన్ని